హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మనీష్. యు ఆర్ వాచింగ్ మనీష్ మనీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో న్యూమరికల్ అనాలిసిస్. ఈ న్యూమరికల్ అనాలిసిస్ అనేది ప్రతి ఒక్క యూనివర్సిటీకి అయితే కంపల్సరీగా అయితే ఉంది 6th సెమిస్టర్లో. కొన్ని యూనివర్సిటీస్కి వచ్చేసి కామన్ పేపర్, అదే ఎలెక్టివ్ పేపర్గా ఉంది. కొన్ని యూనివర్సిటీస్లో క్లస్టర్ పేపర్లు అయితే ఉంది. సో మనం ఈ న్యూమరికల్ అనాలిసిస్లో ఫస్ట్ ఆల్జీబ్రిక్ అండ్ ట్రాన్స్డెంటల్ ఈక్వేషన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకు చాలా మెథడ్స్ అయితే ఉన్నాయి, లైక్ ఫాల్స్ ఇటరేషన్ మెథడ్ కావచ్చు, రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ కావచ్చు, బైసెక్షన్ మెథడ్ కావచ్చు, అలాగే న్యూటన్ రాప్సన్ మెథడ్. న్యూటన్ రాప్సన్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మెథడ్. అసలు ఈ మెథడ్ లేకుండా క్వశ్చన్ పేపర్ అయితే రాదు, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ మెథడ్. అలాగే రిజల్ట్స్ కూడా మనకు యాక్యురేట్గా అయితే ఉంటాయి ఈ న్యూటన్ రాప్సన్ మెథడ్. ఈ న్యూటన్ రాప్సన్ మెథడ్ని మనం ఎలా సాల్వ్ చేస్తామో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓకే, నేను ఈ వీడియోలో ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గురించి అయితే చెప్తున్నాను. అంటే ఈ విధంగా చేస్తే మనకి ఎగ్జామ్లో టైం అనేది సేవ్ అవుతుంది. బికాస్ ఆఫ్ న్యూమరికల్ అనాలిసిస్ అనేది మొత్తం మనకు క్యాలిక్యులేషన్ పార్టే. మనము ఒక్కొక్క ప్రాబ్లం చేసేదానికి నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ టైం అనేది తీసుకుంటుంది. సో మనం ఎంత తక్కువ టైంలో మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ చేసేదానికి అయితే ట్రై చేయాలి. ఓకే, మనం అలా తక్కువ టైంలో ఎలా ప్రాబ్లమ్స్ చేయాలి, సో దాని గురించి అయితే ఈ వీడియో చూద్దాం. ఈ వీడియోలో మనం న్యూటన్ రాప్సన్ మెథడ్ని అది తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయాలి, అలాగే సింపుల్ ట్రిక్తో న్యూటన్ రాప్సన్ మెథడ్ని ఎలా చేయొచ్చు, దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ న్యూటన్ రాప్సన్ మెథడ్. సో న్యూటన్ రాప్సన్ మెథడ్ వచ్చేసి ఎప్పుడు యూజ్ చేస్తాం, అలాగే ఎక్కడ యూజ్ చేస్తాం, స్పెసిఫిక్గా మనకైతే క్వశ్చన్లో ఇస్తారు బై యూజింగ్ న్యూటన్ రాప్సన్ మెథడ్ అనేసి. మనం ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా మనకు మెథడ్ మెన్షన్ చేస్తాడు కాబట్టి మనం మెథడ్ అప్లై చేస్తే సరిపోతుంది. ఫస్ట్ న్యూటన్ రాప్సన్ మెథడ్ అంటే ఏదైనా సరే ఒక ఈక్వేషన్ కి ఒక రెండు వాల్యూస్ అనేవి గెస్ చేస్తాం. ఇన్ కేస్ ఆఫ్ మనకు రెండు వాల్యూస్ అనేది ఇవ్వరు వాళ్ళు, దానికి సొల్యూషన్స్ అనేవి ఇవ్వరు. సో మనకు ఒక ఈక్వేషన్ ఇస్తారు, అది ఒక ఆల్జిబ్రిక్ ఈక్వేషన్ కావచ్చు, లాగరిథమిక్ ఈక్వేషన్ కావచ్చు, లేకపోతే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కావచ్చు, ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే ఒక ఈక్వేషన్ అయితే ఇచ్చారు. ఓకే, ఈ ఈక్వేషన్ అయితే ఇచ్చారు. ఈ ఈక్వేషన్ ని న్యూటన్ రాప్సన్ మెథడ్ యూజ్ చేసి సొల్యూషన్ అనేది కనుక్కోమన్నారు. ఓకే, లేదా అప్రాక్సిమేట్ వాల్యూ అనేది కనుక్కోమన్నారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ ఇచ్చినటువంటి ఈక్వేషన్ కి కొన్ని వాల్యూస్ అనేటివి సబ్స్టిట్యూషన్ చేయడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఏ అనే ఒక వాల్యూ అనేది సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఓకే, ఎఫ్ ఆఫ్ ఏ. ఓకే, తర్వాత ఎఫ్ ఆఫ్ బి, ఓకే, ఎఫ్ ఆఫ్ సి, ఎఫ్ ఆఫ్ డి, ఇలా వాల్యూస్ అనేటివి సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వస్తాం. ఓకే, ఏ వాల్యూ అనేది ఆపోజిట్ సైన్స్ అయితే ఉంటాయో సో ఆ రెండు వాల్యూస్ ని మనం తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ అనేది సబ్స్టిట్యూషన్ చేశాను, ఇప్పుడు నాకు ఈ వాల్యూ వచ్చేసి గ్రేటర్ దాన్ 0 అయితే వచ్చింది. సో ఎఫ్ ఆఫ్ బి అయితే సబ్స్టిట్యూషన్ చేశాను, ఇది వచ్చేసి లెస్ దాన్ 0 అయితే వచ్చింది. సో ఈ రెండు వాల్యూస్ అనేటివి కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసి ర్యాండమ్ టు ఏదైనా సరే ర్యాండమ్ గా రెండు వాల్యూస్ అనేది గెస్ చేస్తాం. అదొక ఏ అండ్ బి అనే వాల్యూస్ అయితే విచ్ హ్యాస్ ఆపోజిట్ సైన్స్. ఆ రెండు కూడా మనకు అన్ని ఆపోజిట్ సైన్స్ అయితే ఉండాలి. లైక్ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ వచ్చేసి మైనస్ లో వస్తే ఎఫ్ ఆఫ్ బి వాల్యూ పాజిటివ్ లో అయితే రావాలి. ఇలా వచ్చినప్పుడు మనం ఆ రెండు వాల్యూస్ అనేది కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, మనకి ఎలా పాసిబిలిటీ ఉండాలి, ఎఫ్ ఆఫ్ ఏ ఈస్ గ్రేటర్ దాన్ 0 ఉండాలి, లేదా ఎఫ్ ఆఫ్ ఏ ఈస్ గ్రేటర్ దాన్ 0 అయితే ఎఫ్ ఆఫ్ బి ఈజ్ లెస్ దాన్ 0 అయి ఉండాలి. లేదనుకోండి ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ 0 అయితే ఎఫ్ ఆఫ్ బి అనేది గ్రేటర్ దాన్ 0 అయితే ఉండాలి. సో ఈ కండిషన్ ని సాటిస్ఫై చేస్తేనే మనం ఆ టూ వాల్యూస్ ని కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇనిషియల్ అప్రాక్సిమేషన్. అంటే ఫస్ట్ మనకు టూ వాల్యూస్ వచ్చాయి, ఏ వాల్యూ వచ్చాయి, ఏ బి అని టూ వాల్యూస్ అయితే వచ్చాయి. ఆ టూ వాల్యూస్ ని మనం ఇక్కడ తీసుకుంటాం. లేక ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు, లేదా బి వాల్యూ అయినా తీసుకోవచ్చు, లేదా ఏ ప్లస్ బి బై 2 వాల్యూ అయినా తీసుకోవచ్చు. సో ఏ ప్లస్ బి బై 2 వాల్యూ తీసుకుంటే మనం కొంచెం ఈజీగానే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకు వచ్చేసి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సొల్యూషన్స్, సో అది చూద్దాం. ఇటరేషన్ ఫార్ములా ఇది వచ్చేసి మనకు జనరల్ ఫార్ములా. ఓకే, దిస్ ఈజ్ జనరల్ ఫార్ములా. ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మనం న్యూటన్ రాప్సన్ మెథడ్ చేయడం అయితే జరుగుతుంది. ఏంటంటే ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 xn ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు xn మైనస్ ఎఫ్ ఆఫ్ xn బై ఎఫ్ డాష్ ఆఫ్ xn. ఎఫ్ డాష్ ఆఫ్ అంటే ఏం లేదు, ఇచ్చినటువంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చేది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు మనకు x1 వాల్యూ కావాలి, అంటే ఫస్ట్ ఇటరేషన్ వాల్యూ కావాలి. సో x1 ఈజ్ ఈక్వల్స్ టు x0 మైనస్ ఎఫ్ ఆఫ్ x0 బై ఎఫ్ డాష్ ఆఫ్ x0. సో ఈ వాల్యూ మనకు x1 వాల్యూ అని రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత x2 వాల్యూ కంటే x1 వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తాం, అప్పుడు x1 వాల్యూ అనేది వస్తుంది. సో ఇది ఎలా చేస్తాం, సో మనం ఒక ప్రాబ్లం తీసుకొని ఇది ఎలా చేస్తామో ఒకసారి తెలుసుకుందాం. ఓకే, this is the problem. Solve the equation x cube minus 3x minus 5 is equals to 0 using Newton Raphson method. సో మనకు ఒక ఈక్వేషన్ అనేది ఇచ్చారు, ఈ ఈక్వేషన్ ని మనం అయితే సాల్వ్ చేయాలి బై యూజింగ్ న్యూటన్ రాప్సన్ మెథడ్ యూజ్ చేసుకొని. సో ఫస్ట్ మనం ఏం చేసుకుంటాం, గివెన్ ఈక్వేషన్. ఓకే, గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు మనకు, x cube minus 3x minus 5 is equals to 0 అని ఇచ్చారు. సో మనం ఏం చేస్తున్నాం, దీన్ని ఎఫ్ ఆఫ్ x is equals to x cube
-3x-5 అనుకున్నాను. ఇప్పుడు మనకు కొన్ని వాల్యూస్ అనేది గెస్ చేయాలి కదా, ర్యాండమ్ గా వాల్యూస్. మనం 2 వాల్యూస్ అయితే కావాలి. ఈ 2 వాల్యూస్ ని మనం ఎలా కనుక్కుంటాం? లైక్ f(0) తీసుకుంటాం. f(0) తీసుకుంటే ఏ వాల్యూ వస్తుంది కన్సిడర్ చేస్తాం. అది (0) (0). తర్వాత f(1), f(2), f(3) చేసుకుంటూ వెళ్తాం. సో మనము డైరెక్ట్ గా నార్మల్ మెథడ్ ఎలా చేస్తాం? f(1) = 1³ -3 × 1 -5 అని వస్తుంది. దట్ మీన్స్ 1 - 3 - 5. సో ఇలా మనం ఒక్కొక్క వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది? లెంతీ ప్రాసెస్ అయితే అవుతుంది. సో ఇలా లెంతీ ప్రాసెస్ ని అవాయిడ్ చేసేదానికి మనకు క్యాలిక్యులేటర్ యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ మనకు న్యూమరికల్ అనాలిసిస్ ఎగ్జామ్ కి క్యాలిక్యులేటర్ అనేది అలో ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఇలాంటి ఈక్వేషన్స్ ని క్యాలిక్యులేటర్ ఎలా సాల్వ్ చేస్తామో తెలుసుకుందాం. ఫస్ట్ మీరు క్యాలిక్యులేటర్ అయితే తీసుకోవాలి. ఓకే, దిస్ ఈస్ ద క్యాషియో క్యాలిక్యులేటర్. ఓకే, ఇది వచ్చేసి 8 సిరీస్ అండి. 8 సిరీస్ లో మనకు అన్ని ఫంక్షన్స్ అయితే వర్క్ అయితే చేయవు. సో 9 సిరీస్ లో అయితే ఇంకా మీకు బెటర్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి. దాంట్లో ఇంకా మనము క్యాలిక్యులేషన్ అయితే ఇంకా బాగా అయితే చేసుకోవచ్చు. ఓకే, 8 సిరీస్ లో అయితే కొన్ని ఫంక్షన్స్ అయితే ఉండవు. ఇది 8 సిరీస్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్ గా 600 to 700 అయితే ఉంటుంది. అదే 9 సిరీస్ వచ్చేసి 1200 అయితే ఉంటుంది. బట్ మీరు ఏదైనా చూస్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు క్యాలిక్యులేటర్ అయితే ఆన్ చేయాలి. సో ఆన్ చేసిన తర్వాత మోడ్ సెటప్ అని కనబడుతుంది. మోడ్ సెటప్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనకు టేబుల్, టేబుల్ అనేది 3 ఆప్షన్ 3 లో ఉంది. 3 అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు f(x). ఇప్పుడు నేను ఈ f(x) ప్లేస్ ఈ ఈక్వేషన్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏముంది? మనకి x³ ఉంది. సో ఇక్కడ x వాల్యూ ఎక్కడ కనబడుతుంది మనకి? ఇక్కడ. సో ఇక్కడైతే ఉంది x వాల్యూ. సో ఆల్ఫా ప్రెస్ చేసి x. సో x అనేది అక్కడైతే ఇన్సర్ట్ అయింది. తర్వాత వచ్చేసి x³ ఉంది. x³. ఓకే, క్యూబ్ ఫంక్షన్ x³ మైనస్, ఓకే, -3x 3 ఆల్ఫా x -5. ఓకే, f(x) = x³ -3x -5 అయితే వచ్చేసింది. సో ఈ ఈక్వేషన్ ఎలా ఉందో అలా మనమైతే ఇక్కడ క్యాలిక్యులేటర్ అయితే ఎంటర్ అయితే చేస్తాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? జస్ట్ ప్రెస్ ది ఈక్వల్స్ ప్రెస్ చేస్తున్నాను. స్టార్ట్. ఓకే, స్టార్టింగ్ వాల్యూ మనకి ఎంత కావాలి? నేను 0 నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. 0. ఎండింగ్ వాల్యూ వచ్చేసి 5 అంట. ఓకే, ఎండింగ్ వాల్యూ 5 ఉంది. ఓకే, ప్రెస్ ఎంటర్. స్టెప్ అంటే ఎన్ని స్టెప్స్? లైక్ 0, 1, 2, 3 ఇలా రావాలా? లేదా స్టెప్ 2 ఇచ్చామనుకోండి, 0, 2, 4 ఇలా వస్తుంది. సో స్టెప్ 1 అంటే స్టెప్ బై స్టెప్ వస్తుంది. సో అలా అందుకోసం నేను మళ్ళీ ఈక్వల్స్ ఇచ్చేసాను. సో మనకి ఇక్కడైతే వాల్యూస్ రావడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసి మనకు 0కి ఎంత వచ్చిందంటే -5 అయితే వచ్చింది. సో ఇక్కడ చూసి మనకు f(0) వాల్యూ ఎంత వచ్చింది? f(0) వాల్యూ -5 అంటే ఆల్రెడీ మనకి 0 సబ్స్టిట్యూషన్ చేస్తే ఎంత వస్తుంది? -5 అనేది ఆల్రెడీ తెలిసిపోతుంది. అలాగే f(1) వాల్యూ ఎంత వచ్చింది? బై యూజింగ్ క్యాలిక్యులేటర్ చూడొచ్చు. మనకి f(1) వాల్యూ వచ్చేసి -7 వచ్చింది. ఓకే, -7. అలాగే f(2) వాల్యూ -3 అయితే వచ్చింది. ఓకే, f(2) వాల్యూ -3. f(3) వాల్యూ ఓకే మనకు 13 అయితే వచ్చింది. అలాగే f(4) వాల్యూ ఓకే మనకు 47 అయితే వచ్చింది. ఇక్కడ చూడొచ్చు మనకు 2కి వచ్చేసి మైనస్ వాల్యూ వచ్చింది. అలాగే 3కి వచ్చేసి +13 వచ్చింది. అంటే దిస్ ఈజ్ <0 అండ్ <0. ఓకే, రెండు కూడా మనకు ఆపోజిట్ సైన్స్ అయితే ఉన్నాయి. సో మనం ఏం రాయొచ్చు? f(2) అండ్ ఓకే f(3) ఆర్ ఆపోజిట్ సైన్స్. ఓకే, ఆపోజిట్ సైన్స్ అంటే ఏముంటుంది? మనకు రూట్ లైస్ బిట్వీన్. ఓకే, రూట్ లైస్ బిట్వీన్ 2 and 3. ఓకే, 2 and 3. సో మనకు 2 and 3 నేను వచ్చేసి a = 2 అలాగే b = 3 అనుకుంటున్నాను. సో మనకు x0 ఏమవుతుంది? a + b/2. దట్ ఈస్ నథింగ్ బట్ 2 + 3/2 అంటే 5/2. Is nothing. 5/2 is nothing but okay, 5/2 is nothing but 5 divided by 2. 2.5 అయితే వచ్చింది. ఓకే, 2.5. సో ఈ 2.5 అయితే మనకి ఇనిషియల్ వాల్యూగా కన్సిడర్ అయితే చేస్తాం. సో ఇప్పుడు మనకు న్యూటన్ రాప్సన్ మెథడ్ ఫార్ములా ఏంటి? న్యూటన్ రాప్సన్ మెథడ్ ఫార్ములా xn + 1 = xn minus f(xn) by f(xn). సో మనకి ఏం కావాలి? ఫస్ట్ ఏం కావాలి? x1 వాల్యూ కావాలా? x1 = x0 minus f(x0) by f(x0). సో నేను నార్మల్ గా అయితే ఏం చేస్తుంటారు? x0 వాల్యూ ఇక్కడ వేసేసి తర్వాత f(x) వాల్యూ చేసి దాంట్లో మీరు సబ్స్టిట్యూషన్ చేసి ఇలా చేసుకుంటూ వెళ్తే మనకి ఏమవుతుందంటే లెంతీ ప్రాసెస్ అవుతుంది. టైం కూడా మనకు చాలా అయితే తీసుకుంటుంది. సో డైరెక్ట్ ఇలాగే రాసుకుంటున్నాను. ఎలా రాసుకుంటున్నాను అంటే x0 మైనస్ f(x0) ఎలా రాసుకోవచ్చు అంటే f(x) అంటే x³ -3x -5 అని రాసుకోవచ్చు. అదే f(x0) అంటే x ప్లేస్ లో మనం ఏం పెట్టాలి? x0 పెడుతున్నాం. అంటే ఏమవుతుంది? మనకి ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ x³ -3x0 -5 బై f(x0) అంటే f(x). సో ఇది f(x). సో f(x) ఏమవుతుంది? x³ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది? 3x² -3
-3 అవుతుంది. ఎక్స్ చేస్తే 1 అయిపోతుంది. కాన్స్టెంట్ 0. దట్ మీన్స్ మనకి ఎంత వచ్చింది వాల్యూ ఇక్కడ 3x0² -3 అయితే వచ్చింది. సో ఇది మనకు ఇది x1 వాల్యూ. ఒక x1 వాల్యూ వచ్చి అది వచ్చింది. తర్వాత వచ్చేసి మనకి ఏం కావాలి, నెక్స్ట్ x2 వాల్యూ కావాలా. x2 = x1 మైనస్ x1 క్యూబ్ మైనస్ 3x1 మైనస్ 5 బై 3x1² -3. ఓకే, అలాగే x3 వాల్యూ x2 మైనస్ x2 క్యూబ్ మైనస్ 3x2 మైనస్ 5 బై 3x2² -3. ఈ విధంగా మనమైతే చేసుకోవచ్చు. సో సేమ్ ఇది సిమిలర్ గా మనకి ఎంత వాల్యూ, ఓకే, x3 వాల్యూస్ వరకు అయితే కనుక్కున్నాం. తర్వాత x4 వాల్యూ, x5 వాల్యూ ఇలా చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి x0 వాల్యూ ఎంత వస్తుందో మనం అయితే క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో x0 వాల్యూ సేమ్ ఈ ఈక్వేషన్ ఎలా ఉందో సేమ్ అలాగే మనం అయితే క్యాలిక్యులేటర్ లో ఎంటర్ చేస్తున్నాము. సో క్యాలిక్యులేటర్ లో ఏముంది ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి x0 ఉంది. x0 అనేది మనం క్యాలిక్యులేటర్ లో ఎగ్జాక్ట్ గా ఎంటర్ చేయలేము కాబట్టి x గా కన్సిడర్ చేసుకుంటున్నాము. సో x మైనస్ 3x0, ఓకే, 3x0 ఓకే 3x0 ఇక్కడ మనకు ఫంక్షన్ అనేది డివైడ్ బై లో ఉంది. సో బ్రాకెట్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఇక్కడ డివైడ్ ఫంక్షన్ తో మనకు కనబడుతుంది కదా, ఈ డివైడ్ మీద క్లిక్ చేసాము. ఇక్కడ పైన న్యూమినేటర్ లో మనకి ఏముంది, x3 ఆల్ఫా x3 మైనస్ 3x0, ఓకే 3x -5 ఓకే. న్యూమినేటర్ అనేది మనకు యాజ్ ఈజ్ గా వేసాం. x3 - 3x - 5 అనేది న్యూమినేటర్ సరిపోయింది. డినామినేటర్ లో ఎంటర్ చేయాలి. సో డినామినేటర్ 3x² 3 ఆల్ఫా x² -3, ఓకే -3 ఫ్రాక్షన్ అయిపోయింది. క్లోజింగ్ ద బ్రాకెట్. ఇప్పుడు నేను ఓకే 9 సిరీస్ క్యాలిక్యులేటర్ లో ఉన్న అడ్వాంటేజెస్ ఏమంటే అక్కడ క్యాలిక్యులేట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆప్షన్ యూజ్ చేసుకున్న డైరెక్ట్ ఆ వాల్యూ పర్టికులర్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. బట్ ఈ 8 సిరీస్ లో అయితే మనకు ఆ ఆప్షన్ అయితే లేదు. సో మనం ఇంతకు ముందు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అలాగే చేస్తాం. సో ప్లస్ ఈక్వల్స్ అనేది ప్రెస్ చేస్తున్నాను. సో స్టార్టింగ్ వాల్యూ 1, నాకు 1 అవసరం లేదు. నాకు ఎంత ఏ వాల్యూ కావాలి, నాకు 2.5 వాల్యూ కావాలి. సో 2.5 అని ఎంటర్ చేశాను. ఈజ్ ఈక్వల్స్ ఎండ్ వాల్యూ నాకు అవసరం లేదు. సో అది కూడా నాకు 2.5 అంటే ఓన్లీ 2.5 వాల్యూ సొల్యూషన్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. 2.5 ఈజ్ ఈక్వల్స్ టు స్టెప్. ఇక్కడ వచ్చి మనకు 2.5 వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేసి చూపించేసింది. ఎంత వచ్చింది మనకి ఇక్కడ 2.3015 అయితే వచ్చింది. సో మనకి x1 వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ x1 వాల్యూ 2.3015 అయితే వచ్చింది. సో 2.3015. సో ఇప్పుడు x2 వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలా చేస్తామంటే జస్ట్ ఏం లేదు, మీరు జస్ట్ క్లిక్ చేసినట్టే మళ్ళీ మనకి ఈక్వేషన్ అనేది వచ్చేసింది కదా. తర్వాత మళ్ళీ ఈక్వల్స్ ప్రెస్ చేస్తాం. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మనకి x1 వాల్యూ ఎంత వచ్చింది, 2.3015, ఓకే 2.3015 ఈజ్ ఈక్వల్స్ టు ఎండ్ వేరింగ్ వాల్యూ కూడా మనకి అదే కావాలి, 2.3015, ఓకే ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ మనకి 2.3015 వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ 2.2792 అయితే వచ్చింది. ఇది ఏంటి వాల్యూ, ఇది x2 వాల్యూ అయితే వచ్చింది. తర్వాత x3 వాల్యూ కావాలంటే ఏ వాల్యూ సబ్స్టిట్యూషన్, x2 వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తారు. మళ్ళీ మనకి ఈక్వేషన్ తీసుకున్నాం. ఈ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్స్ టు స్టార్టింగ్ వాల్యూ మనకి ఎంత కావాలి, 2.2792, ఓకే 2.2792. ఎండింగ్ వాల్యూ కూడా అదే 2.2792 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 2.279 వచ్చింది. 2.279 అయితే వచ్చేసింది. సో దిస్ ఈస్ ద x3 వాల్యూ అయితే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం x4 వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. x4 వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, సేమ్ ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు స్టార్ట్ x వాల్యూ ఎంత వచ్చింది, 2.79 కదా, 2.279 ఇక్కడ వచ్చి మళ్ళీ మనకి ఎంత వచ్చింది, 2.279 అయితే వచ్చింది. సో x4 వాల్యూ కూడా మనకి ఎంత వచ్చింది, 2.279 వచ్చింది. సో ఇంతటితో మనం అయితే స్టాప్ అయితే చేసేస్తాం. బికాస్ ఆఫ్ ఎంత న్యూటన్ రాప్సన్ మెథడ్ ఎప్పుడు స్టాప్ అవుతుందంటే ఏదైనా సరే 2 వాల్యూస్ కి ఒకే వాల్యూ వస్తూ ఉంటే ఆ వాల్యూ కూడా మనం అయితే స్టాప్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకు దేర్ఫోర్ రిక్వైర్డ్ రూట్ వచ్చేసి మనకి రిక్వైర్డ్ రూట్ వచ్చేసి x4 వాల్యూ ఎంత వచ్చింది మనకి 2.279. ఓకే దిస్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. ఇంతవరకు అయితే మనం అయితే సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనం న్యూటన్ రాప్సన్ మెథడ్ ని క్యాలిక్యులేట్ అయితే చేస్తాం. అలాగే ఇంకో ప్రాబ్లం చూద్దాం ఈజీగా ఉండేదానికి. సో మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా మనం అయితే ఎగ్జామ్ లో అంత స్పీడ్ గా అయితే చేయొచ్చు. ఓకే ఫైండ్ ద రియల్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ x² - 5x + 2 = 0. సో మనకి ఏమి ఇచ్చారు, ఫస్ట్ ఈక్వేషన్ లెట్ f of x ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చారు మనకి, x² - 5x + 2 అయితే ఇచ్చారు. సో మనం దీనికి సొల్యూషన్స్ 2 సొల్యూషన్స్ అనేది
తీసుకోవాలంటే ఏ వాల్యూ అండ్ బి వాల్యూ. ఆ ఏ వాల్యూ బి వాల్యూ ఎలా ఉండాలి, మనకి టూ ఆపోజిట్ సైన్స్ అయితే ఉండాలి. సో మనం f(0) సబ్స్టిట్యూషన్ చేస్తాం, f(1) చేస్తాం. అలా చేసే బదులు జస్ట్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసిన తర్వాత ఓకే ఈక్వేషన్ ఉంది కదా ఇక్కడ x², ఓకే x² మైనస్ 5x ప్లస్ 2. ఓకే ఈక్వేషన్ స్టార్టింగ్ వాల్యూ మనకి ఎంత కావాలి 0, ఓకే ఎండింగ్ వాల్యూ వచ్చేసి 5 ఇస్తున్నాను నేను 5. ఓకే స్టెప్ 1 మనకు వాల్యూస్ అనేది వచ్చేస్తాయి. ఇక్కడ చూసి మనకు f(0) వాల్యూ, ఓకే f(0) వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది. అలాగే f(1) వాల్యూ ఎంత వచ్చింది -2 వచ్చింది. f(2) వాల్యూ -4 వచ్చింది. బట్ ఇక్కడ మనకు 0, 1 లోనే మనకు ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్ వాల్యూ, ఒకటి నెగిటివ్ వాల్యూ అయితే వచ్చేస్తాయి. సో ఈ రెండు వాల్యూస్ అనేది మనం తీసుకుంటాం. సో రూట్ లైస్ బిట్వీన్ 2 అండ్ -2. ఓకే రూట్ ఇక్కడ లైస్ అయి ఉంటుంది 2 అండ్ -2 మధ్య లైస్ అయి ఉంటుంది. ఓకే దట్ ఈస్ నథింగ్ బట్ f(0) అండ్ f(1). సో మనం ఏమి తీసుకుంటాం ఇక్కడ 0 ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 1/2, నథింగ్ బట్ 0.5 అవుతుంది. సో మనకు 0 లేదా 0 అయినా తీసుకోవచ్చు, లేదా 1 అయినా తీసుకోవచ్చు, ఎలా తీసుకున్నా నో ప్రాబ్లం. సో మనకు 0.5 ఏది ఇది x0 వాల్యూ. సో x0 వాల్యూ ఎంత వచ్చింది మనకు 0.5. సో న్యూటన్ రాప్సన్ మెథడ్ ఫార్ములా ఏంటి, x1 ఈజ్ ఈక్వల్స్ టు x0 మైనస్ f(x0) బై f'(x0). అలాగే x2 వచ్చేసి x1 మైనస్ f(x1) బై f'(x1). సో x3కి వచ్చేసి x2 మైనస్ f(x2) బై f'(x2). సో దీనికి మనం ఎలా రాసుకుంటాం x0 మైనస్, ఓకే వాట్ ఈస్ f'(x0) x0² మైనస్ 5x0 ప్లస్ 2. సో దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, x² డిఫరెన్షియేషన్ 2x, 5x డిఫరెన్షియేషన్ 5 ప్లస్ 2 ఈజ్ కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. సో f' వాల్యూ ఎంత వచ్చింది మనకు 2x మైనస్ 5, ఓకే 2x మైనస్ 5 అయితే వచ్చింది. సో మనకు దీనికి సొల్యూషన్ అయితే కావాలా. సో మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ క్యాలిక్యులేటర్ తీసుకొని సో ఇక్కడ ఈక్వేషన్ అనేది ఎంటర్ చేస్తాం. ఎలా ఉంది మనకి ఈక్వేషన్ x మైనస్, ఓకే x మైనస్, ఓకే x0² దాన్ని మనం x² గా రాసుకుంటున్నాం. x² మైనస్ 5x, మైనస్ 5x ప్లస్ 2. ఓకే న్యూమినేటర్ అనేది అయిపోయిన తర్వాత డినామినేటర్ లో మనకి ఏముంది 2x మైనస్ 5. ఓకే ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏం కావాలి, వాల్యూ వచ్చేసి 0.5 కావాలి. సో స్టార్టింగ్ వచ్చేసి నేను 0.5, ఓకే ఎండింగ్ కూడా నేను 0.5. ఓకే ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చింది 0.4375 వచ్చింది. సో మనకు x0 వాల్యూ ఎంత, x1 వాల్యూ ఎంత వచ్చింది 0.4375 అయితే వచ్చింది. సో మళ్ళీ మనం 0.4375 ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తాం. మళ్ళీ మనం ఈక్వేషన్ తీసుకుంటాం. ఈక్వేషన్ లో మన స్టార్టింగ్ వాల్యూ ఎంత కావాలి మనకు 0.4375, ఓకే ఎండింగ్ వాల్యూ కూడా 0.4375. ఓకే మనకి ఎంత వచ్చింది 0.4375 కి 0.4384 వచ్చింది. సో x2 వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 4375 అయితే వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఈజ్ ఈక్వల్స్ ఈ వాల్యూ అనేది తీసుకుంటాం. సో 0.4375, ఓకే ఈ వాల్యూ స్టార్టింగ్ వచ్చేసి 0.43, ఓకే సారీ ఈ వాల్యూ వచ్చేసి 0.4384, ఓకే x2 వాల్యూ, x1 వాల్యూ వచ్చేసి 0.4375. సో 0.4384 ని మళ్ళీ మనము ఈక్వేషన్ గా కన్సిడర్ చేస్తే సో ఈజ్ ఈక్వల్స్ 0.4384 ఈజ్ ఈక్వల్స్ 0.4384. సో మనకి ఎంత వచ్చింది 0.4384 వచ్చింది, మళ్ళీ కూడా 0.4384 అయితే వచ్చింది. సో మనకు రెండు వాల్యూస్ కూడా మనకి ఏమొచ్చేసి సేమ్ వాల్యూస్ అనేది రావడం అయితే జరిగింది. సో మళ్ళీ ఏం తీసుకుంటాం, మళ్ళీ 0.483, మళ్ళీ 0.483 తీసుకున్నాం, మళ్ళీ మనకి ఇదే వాల్యూ అయితే వస్తుంది. సో దేర్ఫోర్ సొల్యూషన్ ఏమవుతుంది మనకు x3 is equals to 0.4384. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఆర్ అప్రాక్సిమేట్ సొల్యూషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ కి అప్రాక్సిమేట్ సొల్యూషన్ ఏమవుతుంది మనకు 0.4384 అయితే అవుతుంది. సో ఈ విధంగా మనము న్యూటన్ రాప్సన్ మెథడ్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకుని ఈజీగా అయితే ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. నార్మల్ గా చేసేదానికన్నా ఈ విధంగా చేస్తే మనకు టైం అనేది చాలా అయితే సేవ్ అవుతుంది, అలాగే ఈజీగా అక్యురేట్ వాల్యూస్ కూడా రావడం అయితే జరుగుతుంది. సో ఐ థింక్ ఈ వీడియో అనేది మీకైతే యూస్ అయిందని నేను అనుకుంటున్నాను. యూస్ అయినట్టుంటే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.